దిస్ ఈజ్ వన్ టీమ్. ఇది నిజం కాదా? పొలిటికల్గా నాకు చెప్పండి. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ను ముందు పెట్టుకొని నేను చెప్తున్నా. కాదని ఎవరైనా చెప్పమనండి. మీరంతా ఒకటే టీం, మమ్మల్ని మళ్ళీ విమర్శిస్తే ఎట్లా? మీరంతా ఒకటే టీం, అంతా మోడీ టీమే కదా. మోడీ టీంలో చంద్రబాబు ఉన్నాడు, మోడీ టీంలో జగన్ ఉన్నాడు, మోడీ టీంలో పవన్ ఉన్నాడు. నేనేమనేది అంటే మీ రాజకీయ అవసరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ పట్ల మా వైఖరి ఎందుకు మారుతుంది? మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం జరిగిందన్నది మాకు కీలకం. మాకేం కావాలి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము. ఇది కూడా ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రామిస్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రామిస్. పవన్ కళ్యాణ్ విశాఖ కార్మికుల పోరాటంలో భాగమై ఇచ్చిన ప్రామిస్. దాన్ని నిలబెట్టుకు మోడీతో అనిపించండి అంటున్నాం. మేము ఏమంటున్నాం? మీరు 2024 ఎన్నికలకు ముందు మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఎమోషన్, ఆంధ్రుల హక్కు అన్నాడా లేదా? విశాఖ స్టీల్ కాపాడు తీరుతామన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడా? మోడీ సమక్షంలో మిట్టల్ స్టీల్ నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఎందుకు మరి విశాఖ నుంచి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మోడీ మీటింగ్ ఈ మధ్య వర్చువల్లో తెలంగాణలో కూడా జరిగింది, చెల్లపల్లి రైల్వే స్టేషన్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? మాకు రీజనల్ రింగ్ రోడ్డు సహకరించండి, దానివల్ల తెలంగాణ ఇండస్ట్రియలైజ్ అవుతుంది అన్నాడా లేదా? మరి మీరు ఎందుకు అడగరు? మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మాకు రీజనల్ రింగ్ రోడ్ కావాలి అని అడుగుతున్నాడు. మీరు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలని మీరు ఎందుకు అడగరు మోడీని? మోడీ సమక్షంలో అడిగారు రేవంత్ రెడ్డి. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ సభలో మోడీ సమక్షంలో మాకు కావాలి అన్నాడు. మరి అది మా తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత ఓపెన్గా అడుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు అడగడు? మిట్టల్ స్టీల్ నుంచి మాట్లాడి విశాఖ నుంచి ఎందుకు అడగడు? అడగటానికి కూడా భయం ఎందుకు అంటున్నాను. అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా. మోడీజీ మా విశాఖ స్టీల్ మీరు సేవ్ కరియే అని ఒక్క మాట చెప్పచ్చు కదా. విశాఖ స్టీల్కు మైన్స్ ఇవ్వండి అని ఒక్క మాట అడగచ్చు కదా. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడగటానికి ఇబ్బంది ఏంటి? మీకు విశాఖ విజయవాడ మెట్రోలకు సహకరించండి, ఆ బెంగళూరు मेट्रो को दिए पैसे, आप कोची मेट्रो को दिए पैसे, हमारा विजयवाड़ा और వైజాగ్ मेट्रो को भी पैसे दीजिए అని అడగటానికి అభ్యంతరం ఏంటి మనకు? మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా బీజేపీ ప్రధాని రీజనల్ రింగ్ రోడ్ గురించి అడగలేదా డబ్బులు? ఎందుకు అడగరు? మీరు కడప స్టీల్ ప్లాంట్ గురించి అడగండి, ఎందుకు అడగరు? గట్టిగా అడగండి. అడగడం అంటే ఏదో మాట కాదు, గట్టిగా అడగండి. కడప స్టీల్ ప్లాంట్ గురించి అడగండి. మీరు అమరావతికి ఒక 50,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇవ్వమని అడగండి 5 ఏళ్ల పాటు. మనం 10,000 ఏడాదికి 10,000 చెప్పిన గ్రాంట్ ఇవ్వడం, అప్పులు ఇప్పించడం కాదు. అప్పులు మీరు ఇప్పించేది ఏముంది? మేమే కట్టుకోవాలి కదా. ఇది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటే రాష్ట్రాన్ని విభజించారా మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దంటున్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ కలిసి కదా రాష్ట్రాన్ని విభజించింది. మీరు పార్లమెంట్లో మీ రాజకీయ నిర్ణయం కాకినాడలో మీరు చేసిన తీర్మానం ప్రకారం, ఒక్క ఓటు 2 రాష్ట్రాల తీర్మానం ప్రకారం ఆ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దంటున్న ముక్త కంఠంతో రోడ్డు మీదకి వచ్చే సమైక్య ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకుండా మీరు రాష్ట్రాన్ని విడగొట్టారు కదా. ఒకసారి మొదలు 1956లో కర్నూలు లేకుండా చేశారు, 2014లో హైదరాబాద్ లేకుండా చేశారు కదా. మరి అమరావతి నిర్మాణం బాధ్యత కేంద్రం ఎందుకు తీసుకోదు? నేను అడుగుతున్న ప్రశ్న అది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ సృష్టించుకున్న సమస్య కాదు రాజధాని లేకపోవడం. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటూ టైం వేస్ట్ చేశాడు. సో మీరు అమరావతి నిర్మాణానికి 50,000 కోట్లు ఇవ్వండి. నేనేమడుగుతున్నా, 50,000 కోట్లు ఎక్కువనా? ఏడాదికి 10,000 కోట్లు. కేంద్ర బడ్జెట్ ఎంత? 45 లక్షల కోట్లు. 50,000 కోట్లు అడుగుతున్నాను నేను. మీరు బహుశా ఈసారి బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటుతుంది. అయ్యా 47-48 లక్షల కోట్లలో మీ నిర్ణయము మీ రాజకీయ అవసరం కొరకు రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా ఆ సీమాంధ్ర ప్రజలను చేస్తే అయ్యా ఏడాదికో 10,000 కోట్లు ఇవ్వండి. 48 lakh crores 10,000 crores 1% అయినా 48,000 కోట్లు. ఏడాది బడ్జెట్లో 1% 5 ఏళ్ళకి ఇవ్వమంటున్నా. ఇది అడిగితే కూడా నేను ద్రోహినైతానా? నువ్వు తెలంగాణోడి ఎందుకు అడుగుతావు అని అనగలరా? నేను అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ కొరకు, తెలంగాణ కొరకు కాదు కదా. హైదరాబాద్ 50,000 కోట్లు ఇవ్వమని అడుగుతలేను నేను. హైదరాబాద్ భారతదేశానికి అన్నం పెట్టగలుగుతుంది. మీ బీహార్కి అన్నం పెడుతుంది హైదరాబాద్, మీ ఉత్తరప్రదేశ్కి అన్నం పెడుతుంది. మీ అని ఎందుకంటున్నాడు? అక్కడ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక. లేకపోతే మన బీహార్, మన ఉత్తరప్రదేశ్, వాడికి మన అన్నం పెడుతున్న హైదరాబాద్కి ఇవ్వమని అడుగుతలేను, అమరావతికి ఇవ్వమని అడుగుతున్నా. అమరావతికి ఇవ్వమని అడిగితే కూడా
నేను తెలంగాణ వాడి నువ్వు ఎట్లా కడుతావు అంటాడయ్యా. ఇది న్యాయమా మీరు చెప్పండి? నేను అమరావతికి అడగడం నేరమా? అమరావతికి అడగడం ద్రోహమా? అమరావతికి ఒక 50,000 కోట్లు అడగే ధైర్యం మీకు లేకపోతే మేము కూడా నోరు మూసుకోవాలా? మేము కూడా మాట్లాడుకుంటూ ఉండాలా? ఎందుకంటే టీడీపీ జగన్ అడగడు, చంద్రబాబు అడగడు. జగన్ అడుగుతాడా? ఇప్పుడు మోడీ వచ్చిన సందర్భంగా జగన్ ఒక్కసారి నోరెత్తి అసలు మీరు విశాఖ స్టీల్ సంగతి తేల్చండి అని అడిగాడు ఎక్కడన్నా? మీరు గమనించండి, విజయసాయి రెడ్డి విశాఖ రోజు విశాఖలో ఉంటాడు కదా, అడిగాడా? మరి ఎందుకు అడుగుతలేరు? వీళ్ళు ఎందుకు ధైర్యం చెప్తలేరు? అంత సాహసం చేయలేరు సార్. చంద్రబాబు అడగడు, పవన్ అడగడు, జగన్ కూడా అడగడు. అందుకే నాగేశ్వర అడగాల్సి వస్తుంది గట్టిగా. నాగేశ్వర అడిగితే జగన్ మనిషి అంటారు, జగన్ మనిషి ఎట్లయితే జగన్ అడుగుతున్నాడు కదా. అందువల్ల తెలుగుదేశం మిత్రుల్ని ఇప్పటికైనా మీరు ఈ రాజకీయ పిచ్చితోని ప్రజల పక్షాన నిలబడడం మానకండి. మేము ఎప్పుడైనా ప్రజల పక్షాన మాట్లాడతాం. మాకేమి చంద్రబాబు నాయుడు జగన్ మోడీల ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒకటే మాట్లాడతాం. సో అందువల్ల ఈ ట్యూన్ మీరు మారితే మేము మార్చం. ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ ట్యూన్ మారితే మేము ఆహ్వానిస్తాం. మాకు ఇప్పుడు రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తాం, సంతోషం కదా. కాదని ఎవరన్నారు? అది కూడా ఎన్ని పోరాటాలు జరుగుతొచ్చింది. నేను అడుగుతున్న కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వండి. అమరావతికి ఇప్పటి వరకు ఇచ్చింది ఎంతో చెప్పండి. అప్పే కదా. గ్రాంట్ ఎక్కడిచ్చా నాకు చెప్పండి. వాట్ ఈస్ ద గ్రాంట్ ఫర్? ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారో చెప్పండి. దీనికి ఆన్సర్ ఉండాలి.